హాయ్ అండి, శుభ సాయంత్రం. రేపు లంచ్ బాక్స్లోకి అద్భుతమైన ఒక పన్నీర్తో మంచి ఐటెం చూపిస్తున్నాను. అది చేయండి, చాలా బాగుంటుంది. నా పద్ధతిలో నేను ఎలా చేసి అది సక్సెస్ అయ్యానో మీకు ఆ టిప్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే చివరి వరకు చూడండి. తర్వాత మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టి మీరు వండితే ఎలా వచ్చిందో అది కూడా చెప్పండి. పన్నీర్ ఈ పీసులు ఉండాలండి. మినిమం ఈ సైజు ఇట్లాగా పలకలాగా ఈ పీసులు 4 సరిపోతాయి. అలాగే అల్లము, బిర్యానీ ఆకు, ఎలాచి, లవంగము, చెక్క, పండుమిర్చి. ఇది సీజన్ కదా పండుమిర్చికి. అలాగే కసూరి మెంతి, గరం మసాలా, కొల్హాపూర్ మసాలా పొడి, తర్వాత టమాటా, ఆనియన్. ఈ టమాటాలు, ఆనియన్ను చక్కగా నిప్పుల మీద ఇట్లాగా కాల్చుకోవాలండి. ఇవి ఉడకబెట్టడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు, ఫ్రై చేయడం కానీ. ఇది ఇలా స్మోక్ తోటి చాలా బాగుంటుంది. ఆ వాసన పట్టేసి పొగ వాసన చాలా బాగా వస్తుంది. ఇలాంటి కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనె ఘాటుకి పన్నీర్లు వేయించినప్పుడు వాటిల్లోకి ఆ ఘాటును అబ్జర్వ్ చేసుకుని చక్కగా చిల్లీస్ తోటి పేస్ట్ తోటి ఇంకొంచెం ఘాటుగా, మంచి స్పైసీగా, ఓవర్ స్పైసీ ఉండదు, కమ్మదనం ఉంటుంది. చూడండి. ఇదే ఆవ నూనెలో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగం, గ్రీన్ ఎలాచి వేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటాలు కలిపిన ఈ స్కిమ్ ఎంత స్కిమ్గా ఉండాలంటే అంత స్కిమ్గా ఉండాలండి. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్, లైట్గా, తగినంత సాల్ట్, కొల్హాపూర్ గరం మసాలా, కసూరి మెంతి. అదిరిపోతుంది స్మెల్ పైకి వచ్చేసి. ఆవగడ్డు ఉడుకుతుంటే సూపర్ వాసన వస్తుంది. ఇవన్నీ వేసినవి ఈ పన్నీరు లోపలికంట ఇంకిపోవాలన్నమాట. ఈ వాటర్ అంతా కూడా